నెక్స్ట్ ఏంటంటే ఎస్క్యూఎల్ కమాండ్స్ అనమాట. మీరు గమనించినట్లయితే నేను ఇదివరకు క్రడ్ ఆపరేషన్స్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశాను. క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ అని చెప్పేసి. బట్ అది అక్కడ చెప్పడం చాలా కరెక్ట్ కాదు. మీకు అర్థం కాకపోవచ్చు. సో ఈ కమాండ్స్ చెప్పిన తర్వాత నేను ఆ క్రడ్ ఆపరేషన్స్ గురించి చెప్పానంటే పిచ్చ క్లియర్గా అర్థమైపోయింది మీకు. సో ఫస్ట్ మనం కమాండ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. కమాండ్స్ అని చెప్పి బుర్రలో పెట్టుకోకండి. అది చాలా ఈజీ అనమాట కమాండ్స్ అన్నవి. సో ఇదంతా పక్కన పెట్టండి, మనం ప్రాక్టికల్గా మనలో మన మాట మాట్లాడుకుందాం. ఫస్ట్ నేనేం చెప్పాను, ఫస్ట్ ఈ కమాండ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం డేటాబేస్లో ఏదైనా ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయాలంటే ఈ ఎస్క్యూఎల్ కమాండ్స్ని యూజ్ చేస్తామన్నమాట. అన్న ఏ ముక్క అర్థం కావట్లేదు, కొంచెం క్లారిటీగా చెప్పండి అంటావు కదా. సరే చెప్తాను చూడు. నేనేం చెప్పాను, ఒక డేటాబేస్ ఉంటుంది, ఆ డేటాబేస్ని మనమే క్రియేట్ చేస్తాం. ఆ డేటాబేస్ లోపల టేబుల్స్ ఉంటాయని చెప్పాను. ఏం చెప్పాను, ఒక డేటాబేస్ ఉంటుంది, ఆ డేటాబేస్లో టేబుల్స్ ఉంటాయని చెప్పాను. ఆ టేబుల్స్ ఎలా వస్తాయి, నువ్వు పెడితే వస్తాయి, లేదా నేను పెడితే వస్తాయి. నేను పెట్టాలంటే నాకు కొన్ని కమెంట్స్ కావాలి కదా. నేను ఏదైనా చెయ్యాలి అంటే నాకు ఒక కమెంట్ కావాలి కదా. కమెంట్స్ యూజ్ అవుతున్నాయి. ఓకే, టేబుల్ పెట్టేసావు, ఆ టేబుల్స్లో ఏముంటాయి, డేటా ఉంటుంది. ఆ డేటా ఎలా వస్తుంది, నువ్వు కానీ నేను కానీ పెట్టాలి. పెట్టాలంటే మనకేం కావాలి, కమెంట్స్ కావాలి. ఓకేనా. నేను పెట్టిన డేటా నాకు నచ్చలేదు, నేను దాన్ని మారుద్దాం అనుకుంటాను. అలా మార్చాలంటే అంటే అప్డేట్ చేయాలంటే నాకేం కావాలి, కమెంట్స్ కావాలి. లేదురా బాబు నేను ఆ డేటాని తీసేద్దాం అనుకుంటున్నాను, తీసేయాలంటే ఏం కావాలి, కమెంట్స్ కావాలి. అర్థమవుతుందా. సో ఇలాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి మనకు కొన్ని కమాండ్స్ కావాలి. ఆ కమాండ్సే ఈ ఎస్క్యూఎల్ కమాండ్స్ అనమాట. అర్థమైందా. ఈ కమాండ్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామో, ఈ కమాండ్స్ యూజ్ చేసుకొని మనం డేటాబేస్తో ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. మనకు మేజర్గా ఎన్ని కమాండ్స్ ఉంటాయంటే 5 కమాండ్స్ ఉంటాయి అనమాట. లైక్ డిడిఎల్ కానీ, డిఎంఎల్ కానీ, ఇలా డిసిఎల్ కానీ, టీసీఎల్ కానీ, ఇలా మనకు 5 కమాండ్స్ ఉంటాయి అనమాట. మొత్తం ఏమేమి కమాండ్స్ ఉన్నాయి, డిడిఎల్, డిఎంఎల్, డిక్యూఎల్, డిసిఎల్, టీసీఎల్, ఇలా మొత్తం 5 కమాండ్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఒక్కొక్క కమాండ్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే డిడిఎల్ కమాండ్స్. ఈ డిడిఎల్ కమాండ్స్ అంటే ఏంట్రా బాబు అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. డిడిఎల్ అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అనమాట. ఇదేంటంటే యూజ్ టు డిఫైన్ ద డేటాబేస్ స్ట్రక్చర్స్. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఆ టేబుల్ ఉంటుందా, అంటే ఆ స్ట్రక్చర్ని మనం ఏదైనా చేంజ్ చేయాలన్నా స్ట్రక్చర్ని తయారు చేయడానికి డిడిఎల్ కమాండ్స్ యూజ్ చేస్తాం అనమాట. అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. ఆ టేబుల్స్ కానీ ఏదైనా మనం ఒక స్ట్రక్చర్ని ఆ అవుట్లైన్ డిజైన్ చేయడానికి మనం ఈ డిడిఎల్ కమాండ్స్ని యూజ్ చేస్తాం అనమాట. లైక్ క్రియేట్ కానీ, ఆల్టర్ కానీ, డ్రాప్ కానీ, ట్రంకేట్ కానీ, రీనేమ్ కానీ. అంటే ఒక టేబుల్ని క్రియేట్ చేయడానికి, ఒక టేబుల్ని ఆల్టర్ చేయడానికి, ఒక టేబుల్ని డ్రాప్ చేయడానికి, ట్రంకేట్ చేయడానికి, రీనేమ్ చేయడానికి. అంటే టేబుల్ గురించి మాట్లాడుతున్నాను, లోపల డేటా గురించి కాదు. బయట అవుట్లైన్గా మనకు కనపడే టేబుల్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. అంటే ఆ స్ట్రక్చర్ గురించి, ఆ స్కెల్టన్ గురించి మాట్లాడేదాన్ని మనం ఏం చేస్తామంటే మనం ఏమంటామంటే డీటెయిల్ కమాండ్స్ అంటాం. ఓకేనా, అదనమాట. డిఎంఎల్ కమాండ్స్ అని అంటే ఏంట్రా బాబు అంటే ఇది డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. పేరులోనే ఉంది మ్యానిపులేషన్. అంటే దాని లోపల ఉన్న డేటా మీద మనం ఏదైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలంటే. అంటే ఏంటి, యూజ్ టు మ్యానిపులేట్ ద డేటా అంటున్నాడు. అంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. అంటే ఆ డేటా ఒక టేబుల్లో మనం ఏం చేస్తాం, డేటాని పెడతాం, ఆ డేటాని అప్డేట్ చేస్తాం, ఆ డేటాని డిలీట్ చేస్తాం. అవి చేయాలంటే మనకి ఏం కావాలంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అన్న కమాండ్స్ కావాలి. ఆ కమాండ్స్ ఏంట్రా బాబు అంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. ఓకేనా, ఇదనమాట. నెక్స్ట్ ఏముంది మనకు, డిక్యూఎల్ ఉందన్నమాట. అంటే డేటా క్వైరీ లాంగ్వేజ్. అంటే ఏంటి, డేటా క్వైరీ లాంగ్వేజ్ అనమాట. సో ఇదేంటంటే రిట్రీవ్ డేటా ఫ్రమ్ ఏ డేటాబేస్. ఇప్పుడు డేటాబేస్లో ఏముంటాయి, టేబుల్స్ ఉంటాయి, టేబుల్స్లో ఏముంటుంది, డేటా ఉంటుంది. ఆ డేటాని నువ్వు రిట్రీవ్ చేయాలంటే ఇప్పుడు పైథాన్లో మనం ఏం చేస్తాం, ప్రింట్ స్టేట్మెంట్ కొడతాం. ఏమని, ప్రింట్ సంథింగ్ అని చెప్పేస్తే ప్రింట్ అయిపోతుంది అనమాట. అలా ఈ ఎస్క్యూఎల్లో మనం ప్రింట్ చేయాలంటే మనకేం కావాలంటే ఇక్కడ డిక్యూఎల్ అనే కమాండ్ కావాలన్నమాట. అంటే డేటా క్వైరీ లాంగ్వేజ్. అక్కడ కమాండ్ ఏంట్రా బాబు అంటే సెలెక్ట్ అని చెప్పేసి అక్కడ ప్రింట్ స్టేట్మెంట్ కొట్టి ఎలా అయితే పైథాన్లో కొడతావో, జావాలో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ అని ఎలా కొడతావో, ఇక్కడ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎస్క్యూఎల్లో మనం ప్రింట్ చేయడానికి ఏం చేస్తామంటే ఈ ఎస్క్యూఎల్ అనగా ఈ సెలెక్ట్ అన్న కమాండ్ యూజ్ చేస్తాం అనమాట. అది జస్ట్ బ్రీఫ్గా చూద్దాం. మనం ముందు ఇంకా చాలా క్లారిటీగా మాట్లాడుకుందాం. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, డిసిఎల్ అనమాట. డిసిఎల్ అంటే ఏంటంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్. అంటే ఏంటి, ఈ పేరులోనే ఉందన్నమాట. ఇదేం చేస్తుందంటే యూజ్డ్ ఫర్ యాక్సెస్ కంట్రోల్. ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చావు, ఇప్పుడు నువ్వు ఒక ఆఫీస్లో కానీ ఏదైనా ఒక కంపెనీలోకి కొత్తగా వెళ్ళావు, నువ్వు డేటాబేస్ మీద వెళ్ళావు అనుకుందాం. నువ్వు డేటాబేస్ మీద వర్క్ చేయాలి, నీకు డేటాబేస్ గురించి ఏం తెలియదు. అప్పుడు నీకు ఫుల్ యాక్సెస్ ఇస్తారా? ఫుల్ యాక్సెస్ ఇస్తే నువ్వు ఏదైనా చెడదొబ్బావు అనుకో, ఏదైనా పొరపాటున డిలీట్ చేస్తావు అనుకో, అంటే అక్కడ పోయినట్టే కదా. సో నీకు అప్పుడు ఏం చేస్తారు, ఓన్లీ రీడ్ ఓన్లీ ఆప్షన్ ఇస్తారు. అంటే నువ్వు డేటాబేస్ని చూసుకొని జస్ట్ తెలుసుకోరా బాబు, నువ్వు అప్పుడే దాని మీద ఆపరేషన్స్, దాని మీద అప్పుడే ఏంది నువ్వు ప్రయోగాలు చేయకని చెప్పేసి నీకు కొంతవరకు యాక్సెస్ ఇస్తారు.
ఆ కొంతవరకు యాక్సెస్ ఏంట్రా అంటే ఇదనమాట. ఏంటి? గ్రాంట్, రివోక్ అనమాట. అంటే ఏంటంటే నీకు సర్టెన్ లిమిటేషన్స్, నీకు సర్టెన్ వరకే నీకు యాక్సెస్ ఇవ్వాలి. ఓకేనా? నీకు ఇది ఇక్కడ దాకే నీకు అలౌ ఉంటది డేటాబేస్‌లో. నువ్వు డిలీట్ చేయకూడదు. నువ్వు దీన్ని రీడ్ మాత్రమే చేసుకోవాలి. ఇలా ఏదైనా నీకు సర్టెన్ ఏమంటారు దాన్ని? సర్టెన్ రెస్ట్రిక్షన్స్ పెట్టడానికి మనం ఈ డీసీఎల్ కమాండ్స్‌ని యూజ్ చేస్తాం అనమాట. గ్రాంట్ అంటే ఏంటంటే నీకు పర్మిషన్ ఇవ్వడానికి. సరేరా బాబు నువ్వు అప్ టు ద మార్క్ ఉన్నావు. ఓకే. నీకు నేను పర్మిషన్ ఇస్తున్నాను. నీకు యాక్సెస్ ఇస్తున్నాను అని చెప్పేసి అంటారు కదా! అదనమాట. ఈ గ్రాంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే యాక్సెస్ ఇవ్వడానికి. ఈ రివోక్ ఎందుకు యూజ్ చేస్తాంరా అంటే యాక్సెస్‌ని రిమూవ్ చేయడానికి. యాక్సెస్ ఇవ్వకుండా ఉండడానికి ఈ రివోక్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అర్థమైందా? డీసీఎల్ కమాండ్స్ ఏంటో అది. తర్వాత ఏంటి? టీసీఎల్ కమాండ్స్. ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అనమాట. ఇదేంటి? యూజ్డ్ టు మేనేజ్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరిగితే, ఇప్పుడు డేటాబేస్‌లో ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనుకుందాం. ఆ డేటాబేస్ ట్రాన్సాక్షన్‌ని మనం చేయడానికి ఏం చేస్తామంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్‌ని యూజ్ చేస్తాం అనమాట. ఇందులో కమాండ్స్ ఏంట్రా బాబు? ఇందులో కమాండ్స్ ఏంటంటే కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్ అని చెప్పేసి 3 కమాండ్స్ ఉన్నాయనుకుందాం. అక్కడ ఈ కమిట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? రోల్ బ్యాక్ ఎందుకు యూజ్ చేస్తాం? సేవ్ పాయింట్ ఎందుకు యూజ్ చేస్తామో మనం ముందు మాట్లాడదాం. నేను జస్ట్ బ్రీఫ్‌గా చెప్తాను చూడండి. ఈ కమిట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక క్వైరీ రాసావు, ఏదైనా ఒక ఆపరేషన్ పర్ఫార్మ్ చేసావు అనుకుందాం. ఆ ఆపరేషన్ పర్మనెంట్‌గా అలాగే ఉండాలి. దాన్ని మళ్ళీ ఫ్యూచర్‌లో చేంజ్ చేయకూడదు అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఈ కమిట్ అనేది ఇచ్చేస్తామనమాట. సో దాన్ని మళ్ళీ నువ్వు పర్మనెంట్‌గా సేవ్ చేసినట్టు అనుకోండి ఇంకొక మాటలో చెప్పాలంటే కమిట్ అంటే. తర్వాత ఏంటి? రోల్ బ్యాక్ అనమాట. రోల్ బ్యాక్ అంటే ఏంట్రా అంటే అండు లాగా. మనం మామూలుగా కీబోర్డ్‌లో కంట్రోల్ జెడ్ అని కొడతాం కదా! కంట్రోల్ జెడ్ కొడితే ఏమైద్ది? అండు వెనక్కెళ్ళిద్ది. నువ్వు సంథింగ్ ఏదైనా పొరపాటున డిలీట్ చేసినా, పొరపాటున ఏదైనా రాసేసినా కూడా నువ్వు కంట్రోల్ జెడ్ అని కొట్టావంటే అది వెనక స్టేట్‌కెళ్ళిద్ది కదా! సో అలా వెనక ట్రాన్సాక్షన్‌కి వెళ్ళడానికి మనం ఏం చేస్తామంటే రోల్ బ్యాక్‌ని యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు పొరపాటున ఒక రోని డిలీట్ చేసావు. పొరపాటున చేసావు. అప్పుడేం చేస్తావు? నువ్వు రోల్ బ్యాక్ ఇచ్చావనుకో దాని వెనక స్టేట్‌కెళ్ళిద్ది. అంటే అది డిలీట్ అవ్వకుండా ముందు ఎలా ఉందో అక్కడికెళ్ళిద్దనమాట. ఆ స్టేట్‌కెళ్ళిద్ది. అది రోల్ బ్యాక్ అంటే. సేవ్ పాయింట్ అంటే ఏంట్రా అంటే ఇప్పుడు ప్రతిసారి ఏదైనా ట్రాన్సాక్షన్ మధ్యలో ఆగిపోయిందనుకుందాం. లేకపోతే ట్రాన్సాక్షన్ సంథింగ్ ఓకే. మధ్యలో ఆగిపోయిందనుకుందాం. అప్పుడు ఆగిపోయినప్పుడు ఏం చేస్తావు? నువ్వు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చావనుకో, రాసుకుంటూ వచ్చావనుకో, టైం వేస్ట్ కదా! సో, ఈ సేవ్ పాయింట్ అంటే ఏంట్రా అంటే నువ్వు సర్టెన్ ఒక పాయింట్స్ పెట్టుకోవచ్చనమాట. నేను మళ్ళీ ఈ పాయింట్‌కి రావాలి. ఫస్ట్ నుంచి కాకుండా నేను ఈ పాయింట్స్ పెట్టుకుంటా. ఈ పాయింట్స్ దగ్గరికొస్తా. సేవ్ పాయింట్ అంటే ఏంట్రా అంటే నేను ఏదైనా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా కానీ సంథింగ్ ఏదైనా అయినా కూడా నేను ఫస్ట్‌కెళ్ళకుండా నేను సేవ్ పాయింట్ అనేది పెట్టుకుంటాననమాట. అంటే ఇక్కడ నుండి నాకు రావాలి. నేను మధ్యలో నుండి నేను కంటిన్యూ చేసుకుంటాను. మధ్యలో నుండి నేను చేసుకుంటాను అన్నప్పుడు ఈ సేవ్ పాయింట్ యూజ్ చేస్తాం. అర్థం కాకపోయినా పర్లేదు. మాక్సిమం అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోయినా పర్లేదు. మనం డేటాబేస్‌లో మనం కెలికినప్పుడు మనకు క్లారిటీ అనేది వస్తది. ఓకే. ఇప్పుడు మనం ఇందాక వరకు ఏం చూసాం? మామూలుగా ఒక్కొక్క కమాండ్ గురించి బ్రీఫ్‌గా మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి మన నోటి మాటలతో మాట్లాడుకున్నాం. ఇప్పుడు నుండి ఏం చేద్దాం అంటే ప్రాక్టికల్‌గా చేద్దాం. ఓకేనా? సో, ఫస్ట్ మనం ఏంటి మాట్లాడుకున్నాం ఇందాక? ఫస్ట్ ఏంటి? డీడీఎల్ కమాండ్స్. డీడీఎల్ అంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. ఇదెందుకు? స్ట్రక్చర్‌కి యూజ్ చేస్తామని చెప్పాను. సో, స్ట్రక్చర్ అంటే ఏంటి? ఒక టేబుల్‌ని క్రియేట్ చేయడానికి అనుకోండి పోనీ. ఆ టేబుల్‌లోకి ఏ కాలమ్స్ ఉండాలి? ఏ కాలమ్స్ యాడ్ చేయాలి? ఏ కాలమ్స్ డిలీట్ చేయాలి? అన్నీ ఈ డీడీఎల్ కమాండ్స్‌లో ఉంటాయన్నమాట. సో, ఫస్ట్ ఏంటి మనకు? ఫస్ట్ క్రియేట్ టేబుల్. క్రియేట్ టేబుల్‌కి ఇక్కడ సింటాక్స్ ఏంటి? క్రియేట్ టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఆ కాలమ్స్ డేటా టైప్స్ ఇవ్వాలి కదా! సో, అదనమాట. ఇక్కడ నేను రెస్టారెంట్స్ అనే టేబుల్‌ని అయితే క్రియేట్ చేస్తాను. సో, ఇక్కడ డీటెయిల్ కమాండ్స్‌లో ఫస్ట్ ఏంటి? క్రియేట్ టేబుల్. సో, ఫస్ట్ టేబుల్ అనేది క్రియేట్ చేద్దాం. ఇక నేను ఆల్రెడీ రాసి పెట్టున్నాను క్వైరీ టైం వేస్ట్ అవ్వకూడదని చెప్పేసి. సో, ఇక్కడ ఏంటి? క్రియేట్ టేబుల్ కస్టమర్స్ అన్న ఒక టేబుల్‌ని క్రియేట్ చేస్తున్నాను. సారీ. ఫస్ట్ మనం రెస్టారెంట్స్ టేబుల్ అనేది క్రియేట్ చేద్దాం. సో, క్రియేట్ టేబుల్ రెస్టారెంట్స్ అని చెప్పేసి ఒక టేబుల్‌ని అయితే క్రియేట్ చేస్తున్నాను. ఆ టేబుల్‌లో ఏ కాలమ్స్ ఉండాలి? రెస్టారెంట్ ఐడీ, నేమ్, ఆ రెస్టారెంట్ యొక్క నేమ్, ఆ రెస్టారెంట్ యొక్క లొకేషన్, ఆ రెస్టారెంట్‌కున్న రేటింగ్. సో, నేను వీటితో ఒక టేబుల్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో, సెలెక్ట్ చేసి రన్ చేసామంటే ఒక టేబుల్ అయితే మనకు సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయిపోయిందనమాట. ఓకే. మీకు అంతగా డౌట్ ఉంటే ఇక్కడ షో టేబుల్స్ అని రాసి దాన్ని రన్ చేశారు అంటే మీకు కనపడతది. చూసారా ఇక్కడ? రెస్టారెంట్ అని చెప్పేసి ఒకటి కనపడింది. సో, అదనమాట. ఒక రెస్టారెంట్స్ అన్న ఒక టేబుల్ అయితే మనకి క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? కస్టమర్స్ అన్న ఒక టేబుల్‌ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ మన డేటాబేస్ ఏంటి? రెస్టారెంట్ మేనేజ్మెంట్ అన్నది మన డేటాబేస్. సో, రెస్టారెంట్‌కి సంబంధించిన డేటా అంతా ఇక్కడ ఉండాలి. సో, రెస్టారెంట్స్‌లో ఎవరుంటారు మామూలుగా? రెస్టారెంట్స్ డేటా అంతా ఉంటది. ఇంకా రెస్టారెంట్స్‌లో ఉన్న కస్టమర్స్ ఉంటారా? ఆ కస్టమర్స్ డేటా కూడా మనకు కావాలి కదా! సో, కస్టమర్స్ డేటాను స్టోర్ చేసుకోవడానికి కస్టమర్స్ టేబుల్ ఒకటి కావాలి. ఓకేనా? ఇప్పుడు ఇంకొకటి ఏం కావాలి? ఇంకో టేబుల్ ఏంటి? ఆర్డర్స్ అనే టేబుల్ కూడా మనకు కావాలి. అంటే ఏ కస్టమరు ఏ రెస్టారెంట్‌లో ఏ ఆర్డర్ పెట్టాడు అని. ఈ 3 స్టోర్ చేసుకోవాలంటే మనం 3 టేబుల్స్ కావాలి కదా! సో, రెస్టారెంట్ స్టోర్ చేసుకోవడానికి రెస్టారెంట్స్ టేబుల్, ఆ కస్టమర్స్‌ని స్టోర్ చేసుకోవడానికి కస్టమర్స్ టేబుల్,
ఆ కస్టమర్ ఏం ఆర్డర్ పెట్టాడో స్టోర్ చేసుకోవడానికి ఆర్డర్స్ టేబుల్ అనమాట. అంటే ఏమేమి ఆర్డర్స్ పెట్టగలడు, ఆర్డర్స్ పెట్టుకోవడానికి ఒక టేబుల్ కావాలి కదా. సో ఆర్డర్స్ టేబుల్ అనమాట. సో మనకు మొత్తం 3 టేబుల్స్ ఉన్నాయి. మనం కస్టమర్స్ రెస్టారెంట్స్ టేబుల్ అయితే క్రియేట్ చేసాం. సో కస్టమర్స్ టేబుల్ కూడా మనం క్రియేట్ చేద్దాం. లైక్ కస్టమర్ ఐడి ఉంటుంది, దాంట్లో ఫస్ట్ నేమ్ ఉంటుంది, లాస్ట్ నేమ్ ఉంటుంది, ఈమెయిల్ అంటే కస్టమర్ యొక్క ఈమెయిల్, ఫోన్ నెంబర్, అడ్రస్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, దీన్ని ఒకసారి రన్ చేద్దాం. ఓకే, ఇది కూడా మనకి రన్ అయిపోయింది. ఇంకోటి ఏం టేబుల్ అని చెప్పాను, ఆర్డర్స్ టేబుల్ అని చెప్పాను. ఓకే, ఇప్పుడు ఆర్డర్స్ టేబుల్ అయితే రన్ చేసి చూద్దాం. ఆర్డర్స్ టేబుల్ కూడా రన్ అయిపోయింది. మన దగ్గర ఇప్పుడు ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, 3 టేబుల్స్ ఉన్నాయి. రెస్టారెంట్స్ టేబుల్, కస్టమర్స్ టేబుల్, ఆర్డర్స్ టేబుల్. ఓకేనా. డీటెయిల్ కమెంట్స్లో కమెంట్ అయితే ఎగ్జిక్యూట్ చేసామా, క్రియేట్ అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ ఏంటి, క్రియేట్ అయిపోయింది. 3 టేబుల్స్ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏముంది, ఆల్టర్ అని ఉంది. ఏంటి ఆల్టర్ అంటే ఏంటంటే చేంజ్ చేయడం. అంటే మనం దీంట్లో ఏమేం చేయొచ్చు అంటే, ఆల్టర్ అనే కమాండ్ యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఒక కొత్త కాలంని యాడ్ చేయొచ్చు, లేకపోతే ఒక కాలం యొక్క డేటా టైప్స్ ఇస్తాం కదా, ఆ డేటా టైప్ని చేంజ్ చేయొచ్చు, లేకపోతే ఒక కాలం యొక్క పేరుని మార్చొచ్చు. ఒక కాలం నేమో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ అని పెట్టామనుకో, దాన్ని మార్చి ప్రైస్ అని పెట్టు, పర్లేదు కదా. అంటే ఆ కాలం నేమ్స్ని కూడా మనం రీనేమ్ చేసుకోవచ్చు అనమాట, ఆల్టర్ కమాండ్ యూజ్ చేసుకుని. తర్వాత ఏంటి, ఒక కాలంని డిలీట్ చేసేయచ్చు. సో ఈ ఆల్టర్ కమాండ్ యూజ్ చేసుకొని ఇన్ని చేయొచ్చు అనమాట. సో మనం ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. ఇప్పుడు ఆల్టర్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్ ఏంటి, రెస్టారెంట్స్ కదా. సో ఆల్టర్ టేబుల్ రెస్టారెంట్స్, తర్వాత యాడ్ కొత్త కాలంని అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు ఏమని, ఓపెనింగ్ అవర్స్ అని చెప్పేసి కొత్తది ఒక కాలం యాడ్ చేయాలి. కొత్త కాలం యాడ్ చేయాలంటే ఏంటి, కాలం నేమ్ ఉండాలి, డేటా టైప్ ఉండాలి కదా. సో వేర్కార్ ఆఫ్ ఒక 50 అని ఇస్తాను. సో ఇప్పుడు మనం దీన్ని రన్ అయితే చేద్దాం. ఓకే, రన్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేసుకుంటే మనకి టేబుల్స్ అన్న కనిపిస్తాయి కదా ఇక్కడ. ఇక్కడ రెస్టారెంట్స్ అనే టేబుల్ కనబడుతుంది, ఆర్డర్స్ అనే టేబుల్, తర్వాత కస్టమర్స్ అనే టేబుల్ 3 కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు కస్టమర్స్ టేబుల్ని రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూసారా, ఓపెనింగ్ అవర్స్ అని చెప్పేసి కొత్త కాలం యాడ్ అయింది. ఇదివరకు ఈ కాలం లేదు కదా, ఇప్పుడు కొత్త కాలం యాడ్ అయింది. సో అదనమాట. ఇలా ఆల్టర్ టేబుల్, ఆల్టర్ ఈ కమాండ్ యూస్ చేసుకొని మనం ఆ టేబుల్ యొక్క స్ట్రక్చరే కదా, మన లోపల ఆ డేటా లోపలికి ఇంకా వెళ్ళలేము మనం. బయట ఓన్లీ అవుట్లైన్ దగ్గర మనం డీల్ చేస్తున్నాం. ఆ టేబుల్ని క్రియేట్ చేయడం దగ్గర కానీ, ఆ టేబుల్లో ఉన్న కాలం నేమ్స్ని ఏదైనా ఆల్టర్ చేయడం కానీ అక్కడే వెయిట్ చేస్తున్నాం. అంటే అదే చూస్తున్నాం. డీటెయిల్ కమెంట్స్ అంటే ఓన్లీ అవుట్లైన్గా వాడతాం అనమాట, లోపల డేటా వరకు రాదు డీటెయిల్ కమెంట్స్లో. సో ఇప్పుడు మనం ఒక కొత్త కాలంని అయితే యాడ్ చేసాం. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ ఏముంది ఇక్కడ, ఇక్కడ ఓకే డేటా టైప్ చేంజ్ చేయడం ఓకే, తర్వాత రీనేమ్ చేయడం కూడా ఓకే. తర్వాత డ్రాప్ ఏ కాలం అని ఉంది కదా. సో ఈ ఓపెనింగ్ అవర్స్ అనే కాలంని ఇప్పుడు యాడ్ చేసాం కదా, ఆ కాలంని డ్రాప్ చేసి చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఆ కమాండ్ని అయితే ఎగ్జిక్యూట్ చేద్దాం. డ్రాప్ ఇప్పుడు డ్రాప్ కాలం అంటే ఒక కాలం ఇందాక ఒక ఓపెనింగ్ అవర్స్ అని చెప్పేసి ఒక కాలంని యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఆ కాలంని డిలీట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఆల్టర్ కమాండ్ యూజ్ చేసుకొని ఆ కాలంని డిలీట్ చేద్దాం అనమాట. సో ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్ ఏంటి, రెస్టారెంట్స్ కదా. రెస్టారెంట్స్ టేబుల్లో ఏ కాలం నువ్వు డ్రాప్ చేయాలి, ఓపెనింగ్ అవర్స్ కదా. సో డ్రాప్ ఓపెనింగ్ అవర్స్ అని ఇవ్వాలన్నమాట. సో డ్రాప్ ఓపెనింగ్ అవర్స్ అని ఇచ్చేస్తే ఒకసారి రన్ చేసి చూద్దాం. సో రన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ టేబుల్ని మనం రన్ చేసి చూద్దాం ఒకసారి. చూసారా, ఓపెనింగ్ అవర్స్ అని పోయింది. అదనమాట, క్రియేట్ చూసాము, ఆల్టర్ కూడా చూసాం. ఇప్పుడు ఏంటి, డ్రాప్ అంటున్నా. అంటే ఒక టేబుల్ని డిలీట్ చేయాలంటే మనం డ్రాప్ అన్న ఆ కమాండ్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి డ్రాప్, ట్రంకేట్, డిలీట్ ఈ 3 ఉంటాయి అనమాట. ఫస్ట్ ఈ 3 గురించి తెలుసుకున్నాక ఈ 3కి డిఫరెన్స్ గురించి మాట్లాడదాం మనం. ఫస్ట్ డ్రాప్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఒక్క నిమిషం, ఈ డ్రాప్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక టేబుల్ని పర్మనెంట్గా డిలీట్ చేయడానికి. అర్థమవుతుందా, ఆ టేబుల్ వెళ్ళిపోతుంది, ఆ టేబుల్ ఉన్న డేటా కూడా డిలీట్ అయిపోవాలి అంటే అలాంటి టైంలో మనం డ్రాప్ అన్న కమాండ్ యూజ్ చేస్తాం. ఈ ట్రంకేట్ ఎప్పుడు యూజ్ చేస్తాం రా అంటే,
నీకు ఆ టేబుల్ అలాగే ఉండాలి, ఆ కాలమ్స్ అలాగే ఉండాలి, బట్ దాంట్లో ఉన్న డేటా పోవాలి మొత్తం. దాంట్లో ఎన్ని 1,00,000 రికార్డ్స్ ఉంటే 1,00,000 రికార్డ్స్ డిలీట్ అయిపోవాలి, బట్ టేబుల్ డిలీట్ అవ్వకూడదు. అలాంటప్పుడు ట్రంకేట్ యూస్ చేస్తాం. నాకు టేబుల్ కూడా డిలీట్ అవ్వాలి, నాకు దాని లోపల డేటా కూడా డిలీట్ అయిపోవాలంటే అప్పుడు ఏం చేస్తాం, డ్రాప్ అన్నది యూస్ చేస్తాం. డిలీట్ అన్నది మనం డిఎంఎల్లో వాడుకుందాం, అంటే అప్పుడు డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ డ్రాప్ ట్రంకేట్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే డీడీఎల్ కమాండ్స్ కాబట్టి, డీడీఎల్ కమాండ్స్ గురించి మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా, డ్రాప్ టేబుల్ ఇద్దామా ఏదన్నా? ఓకే, డ్రాప్ చేద్దాం ఒకసారి. ఇక్కడ మనకి టేబుల్స్ ఏమున్నాయి, కస్టమర్స్ టేబుల్ ఉంది, ఆర్డర్స్ టేబుల్ ఉంది, రెస్టారెంట్స్ టేబుల్ ఉంది. ఇప్పుడు సో మనకి పాత టేబుల్స్ని డ్రాప్ చేయడం కంటే మళ్ళీ యాడ్ చేసుకోవడం ఎందుకు, ఏదైనా ఒక డమ్మీ టేబుల్ని క్రియేట్ చేసి ఆ డమ్మీ టేబుల్ని డ్రాప్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఈ డమ్మీ క్వైరీని అయితే మనం రన్ చేద్దాం. డమ్మీ డేటా అని చెప్పేసి ఒక టేబుల్ అయితే క్రియేట్ చేద్దాం. ఓకే, టేబుల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని రీఫ్రెష్ చేసామంటే ఇక్కడ చూసారా, డమ్మీ డేటా అని చెప్పేసి ఒక టేబుల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ టేబుల్ని డ్రాప్ చేయడానికి ట్రై చేద్దాం. సో డ్రాప్ టేబుల్, ఆ టేబుల్ నేమ్ ఏంటి, డమ్మీ డేటా కదా. సో దీన్ని రన్ చేసి చూద్దాం ఒకసారి. చూసారా, రన్ అయిపోయింది. ఇక్కడ చూసారా, లెఫ్ట్లో చూసారా, మీకు ఆ టేబుల్స్ కూడా కనిపించలేదు, జస్ట్ రెస్టారెంట్స్, ఆర్డర్స్, కస్టమర్స్ అని చెప్పేసి 3 కనిపిస్తున్నాయి. ఇందాక మనము డమ్మీ టేబుల్ అని చెప్పి ఒకటి యాడ్ చేసాం, అది ఇక్కడ కనిపించలేదు. సో డ్రాప్ అన్నది ఇలా యూజ్ అవుతుంది అనమాట. మనకు ఆ డేటా కూడా పోవాలి, టేబుల్ కూడా డిలీట్ అయిపోవాలంటే డ్రాప్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏముంది మనకు, ట్రంకేట్ ఎందుకు యూజ్ చేస్తాం, ఆ టేబుల్లో ఉన్న డేటా డిలీట్ అయిపోవాలి, బట్ టేబుల్ డిలీట్ అవ్వకూడదు. డ్రాప్ ఎప్పుడు యూజ్ చేస్తాం, టేబుల్ డిలీట్ అయిపోవాలి, దాని లోపల డేటా కూడా డిలీట్ అయిపోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మళ్ళీ ఒక డమ్మీ టేబుల్ అనేది క్రియేట్ చేద్దాం. మీకు ఎగ్జాంపుల్లో అర్థం కావడం కోసం అంతే ఒక డమ్మీ టేబుల్ అయితే క్రియేట్ చేసాం మనం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ మనకు డమ్మీ డేటా అని చెప్పేసి ఒక టేబుల్ కనిపిస్తుంది. ఆ టేబుల్లోకి డేటాని అయితే ఇన్సర్ట్ చేద్దాం ఫస్ట్. ఈ డమ్మీ డేటా అనేది ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇన్సర్ట్ అయిందో లేదో ఒకసారి రన్ చేసి చూద్దాం ఒకసారి. చూసారా, ఈ టేబుల్లో మనకి డమ్మీ డేటా అయితే ఇన్సర్ట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ డ్రాప్ అని చెప్పేసి ఇస్తాను అనమాట. డ్రాప్ ఇస్తే కంటెంట్ కూడా డిలీట్ అయిపోతుంది. సో నేనేమి ఇస్తానంటే ట్రంకేట్ అని ఇస్తాను. ట్రంకేట్ టేబుల్ నేమ్ ఏంటి, డమ్మీ డేటా కదా, డమ్మీ_డేటా. సో నేను దీన్ని రన్ చేసి చూస్తాను ఒకసారి. ఓకే, రన్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఈ డమ్మీ డేటాను రన్ చేస్తే ఇక్కడ చూసారా, దాని లోపల ఉన్న ఆ డేటా అంతా డిలీట్ అయిపోయింది, బట్ టేబుల్ అలాగే ఉంది. టేబుల్ చూసారా, ఐడి, నేమ్, ఏజ్, సిటీ అని చెప్పేసి టేబుల్ అలాగే ఉంది, బట్ దాని లోపల ఉన్న డేటా మాత్రం డిలీట్ అయిపోయింది. సో ఇదనమాట, అర్థమైంది కదా, డ్రాప్కి ట్రంకేట్కి డిఫరెన్స్ అర్థమైంది కదా, అది. ఓకే, నెక్స్ట్ ఏంటి, రీనేమ్ అనమాట. ఒక టేబుల్ నేమ్ ఫస్ట్ మనం రెస్టారెంట్స్ అని పెట్టాం, నీకు ఆ టేబుల్ నేమ్ నచ్చలేదు అనుకో, ఆ టేబుల్ నేమ్ కూడా నువ్వు చేంజ్ చేయొచ్చు. సరే, ఇప్పుడు మనం టేబుల్ నేమ్ కూడా చేంజ్ చేసేయడానికి ట్రై చేద్దాం. మనము ఒక టేబుల్ని రీనేమ్ చేయాలంటే మనకు సింటాక్స్ ఏంటంటే రీనేమ్ టేబుల్ అని చెప్పేసి ఏ టేబుల్ అయితే నువ్వు రీనేమ్ చేద్దాం అనుకుంటున్నావో, ఏ పేరుతో రీనేమ్ చేద్దాం అనుకుంటున్నావో అది ఇవ్వాలన్నమాట, 2 అని పెట్టేసి. సో మనం ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం ఒకసారి. మనం ఇందాక ఒక డమ్మీ డేటా అని చెప్పేసి ఒక టేబుల్ అయితే క్రియేట్ చేసాం కదా. ఈ డమ్మీ డేటాని మళ్ళీ క్రియేట్ చేద్దాం ఒకసారి. ఇందాక డమ్మీ డేటా అని చెప్పేసి ఒక టేబుల్ నేమ్ ఉంది మన దగ్గర. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ డమ్మీ డేటా బదులు జస్ట్ డమ్మీ అని పెడదాం, డేటాని తీసేద్దాం, అంటే ఆ టేబుల్ని మారుద్దాం అనమాట ఒకసారి. సో దానికి సింటాక్స్ ఏంటంటే రీనేమ్ టేబుల్. ఏ టేబుల్ రీనేమ్ చేస్తున్నాం, డమ్మీ డేటా కదా, డమ్మీ డేటా దేంతో అంటే ఏ నేమ్తో మనం మారుద్దాం అనుకుంటున్నాం, డమ్మీతో. సో ఇదనమాట, దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, రన్ అయిపోయింది. ఒకసారి రీఫ్రెష్ చేసి చూసుకుంటే ఇక్కడ సైడ్కి చూసారా, డమ్మీ డేటా బదులు డమ్మీ అని చెప్పేసి టేబుల్ నేమ్ రీనేమ్ అయిపోయింది. ఇదనమాట, డీటెయిల్ కమెంట్స్ గురించి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అది మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నా. సో డీటెయిల్ అంటే ఏంటి, డేటా, డెఫినేషన్, లాంగ్వేజ్. దాంట్లో ఏమేమి ఉంటాయి, క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, రీనేమ్. అంటే ఒక టేబుల్ అవుట్లైన్ గురించి మనం మాట్లాడుకోవాలంటే డీటెయిల్ కమాండ్స్ యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ కమాండ్ ఏంటంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, డిఎంఎల్ కమాండ్స్ అంటాం దీన్ని మనం. ఓకే, ఈ కమాండ్స్ ఎందుకు యూజ్ చేస్తాం రా అంటే డేటా మీద మనం ఇదివరకు మనం డేటా మీద మనం మ్యానిపులేట్ చేయలేదు, మనం డేటా మీద వర్క్ చేయలేదు. ఇప్పుడు ఏంట్రా అంటే మనం డేటా మీద వర్క్ చేస్తాం అనమాట. ఇక్కడ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, డేటా మీద మనం ఏదైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలంటే ఈ కమాండ్స్ యూజ్ చేస్తాం అనమాట. ఆపరేషన్స్ అంటే ఏంటి, ఆ డేటాని ఇన్సర్ట్ చేయడం కానీ
లేకపోతే ఆ పెట్టిన డేటాని అప్డేట్ చేయడం అన్నా కానీ, లేకపోతే ఆ డేటాని డిలీట్ చేయడం అన్నా కానీ. మీరు ఇందాక చూసుకున్నట్లయితే ఇక్కడ డిలీట్ అని ఉంది, డ్రాప్ ఉంది, ట్రంకేట్ ఉంది. ఈ డిలీట్ చెప్పిన తర్వాత ఈ మూడిటి గురించి ఆ డిఫరెన్సెస్ ఏంటో కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం ఒకసారి. ఓకేనా? ఫస్ట్ ఏముంది ఇక్కడ ఇన్సర్ట్ అని ఉంది. సో ఫస్ట్ ఆ టేబుల్ అయితే క్రియేట్ చేసాం, ఆ టేబుల్లోకి డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి అని. సో అలా ఇన్సర్ట్ చేయాలి అంటే మనకున్న సింటాక్స్ ఏంట్రా అంటే ఇన్సర్ట్ ఇంటూ అని చెప్పేసి ఆ టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఏ టేబుల్లో అయితే నువ్వు ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నావో ఆ టేబుల్ నేమ్ ఇచ్చేసి కాలమ్ నేమ్స్, ఆ టేబుల్లో ఉన్న కాలమ్ నేమ్స్, ఆ కాలమ్ నేమ్స్కి నువ్వు ఏ వాల్యూస్ అయితే పెడుతున్నావో వాల్యూస్ అనమాట. ఇక్కడ చూసారా ఇన్సర్ట్ ఇంటూ రెస్టారెంట్స్, దాంట్లో ఉన్న కాలమ్ నేమ్స్ ఏంటి, నేమ్, లొకేషన్, రేటింగ్, వాల్యూస్ అని పెట్టేసి నువ్వు ఏ వాల్యూస్ అయితే ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నావో ఆ వాల్యూస్ ఇవ్వాలన్నమాట. సో ఇది సింటాక్స్. మనం ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం ఒకసారి. సో రెస్టారెంట్స్లోకి అయితే మనం ఒక డేటాని పెట్టడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూసారా ఇన్సర్ట్ ఇంటూ రెస్టారెంట్స్, ఆ కాలమ్ నేమ్స్ ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ ఇక్కడ డేటా అయితే ఉందన్నమాట. వాటికి వాల్యూస్ ఏమైతే పెట్టాలనుకుంటున్నామో ఆ వాల్యూస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో దీన్ని రన్ చేసి చూద్దాం ఒకసారి. ఓకే, ఇందాక ఇక్కడ ఎర్రర్ వచ్చింది అనమాట. ఎందుకు వచ్చింది అంటే మనం ఇందాక ఓపెనింగ్ అవర్స్ అని చెప్పేసి దీన్ని డ్రాప్ చేసాం, అంటే దీన్ని తీసేసాం అనమాట. ఇక్కడ ఉండడంతో మనకి ఎర్రర్ వచ్చింది. సో ఆ ఓపెనింగ్ అవర్స్ని తీసేద్దాం. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. అది రన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆ టేబుల్లో ఒకసారి వెళ్ళి రన్ చేసి చూద్దాం. రెస్టారెంట్స్ టేబుల్ని రన్ చేస్తే ఇక్కడ చూసారా టేబుల్లోకి డేటా అయితే వెళ్ళి ఇన్సర్ట్ అయిపోయింది అనమాట. ఇది ఇన్సర్ట్. ఇప్పుడు నువ్వు దీంట్లో ఏదన్నా అప్డేట్ చేయాలి, ఏదైనా చేంజెస్ చేయాలి, నువ్వు ఇప్పుడు పెట్టిన డేటాలో నువ్వు ఏమైనా చేంజెస్ చేయాలి అంటే చేయొచ్చు అనమాట. సో అది ఇన్సర్ట్ మాట్లాడా. ఇప్పుడు అప్డేట్ ఏంటంటే నువ్వు పెట్టిన డేటాలో ఏదైనా అప్డేట్ చేయాలి, నువ్వు ఏదైనా వాల్యూస్ని చేంజ్ చేయాలి అనుకుంటే ఈ అప్డేట్ కమాండ్ యూస్ చేస్తావు అనమాట. దానికి సింటాక్స్ ఏంట్రా అంటే అప్డేట్ దేన్ని, ఏ టేబుల్ని నువ్వు అప్డేట్ చేస్తున్నావు, రెస్టారెంట్స్ టేబుల్లో నువ్వు అప్డేట్ చేస్తున్నావు. తర్వాత ఏంటి సెట్ అని వాడేసి రేటింగ్ అన్నది 4.7కి నువ్వు మారుస్తున్నావు అనమాట. ఎక్కడ పిజ్జా ప్యాలెస్ ఉన్న దగ్గర నువ్వేం చేస్తున్నావు అంటే రేటింగ్ 4.7కి మారుస్తున్నావు, అప్డేట్ చేస్తున్నావు అనమాట. అక్కడ సంథింగ్ ఏదో వాల్యూ ఉంది, ఆ వాల్యూ నీకు సంబంధం లేదు. కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, అప్డేట్ రెస్టారెంట్స్ టేబుల్లో రేటింగ్ 4.7కి అప్డేట్ చేయి. ఎక్కడ అప్డేట్ చేయాలి అంటే ఏ ప్లేస్లో, ఏ రికార్డ్కి, ఏ రోకి అప్డేట్ చేయాలి అంటే ఎక్కడైతే మనకు నేమ్ పిజ్జా ప్యాలెస్ అని ఉంటుందో ఆ రోలో రేటింగ్ 4.7కి అప్డేట్ చేయమని చెప్పి చెప్తున్నాడు అనమాట ఇక్కడ. సో మనం దీన్ని కూడా ఒకసారి మాట్లాడుకుందాం దీన్ని కూడా. సో ఇక్కడ ఏం చేద్దామంటే అప్డేట్ చేద్దాం అనమాట. సో అప్డేట్, ఇప్పుడు ఆ టేబుల్ పేరేంటి, మనం అప్డేట్ చేయాల్సిన టేబుల్ పేరేంటి, రెస్టారెంట్స్. ఓకే, అప్డేట్ రెస్టారెంట్స్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి, సెట్ దేన్ని మారుస్తున్నాం, రేటింగ్ ఈక్వల్స్ టు ఏమని పెడతాం, సమ్ 4.77 అని చెప్పి పెట్టేసి, లేకపోతే 4.7 అని పెట్టేసి ఎక్కడ పెట్టాలి, వేర్ నాకు ఎక్కడైతే నేమ్ ఈక్వల్స్ టు పాస్ ద ప్లేస్ అని ఉందనుకో, ఇక్కడ నేను కాపీ చేసుకుంటా కింద టేబుల్ నుండి. సో దాన్ని పేస్ట్ చేసి ఓకే. సో నేను ఇక్కడ అప్డేట్ చేస్తున్నా, ఇక్కడ రేటింగ్ 4.7, ఇక్కడ ఎంత ఉంది రేటింగ్, ఇప్పుడు ప్రజెంట్ రేటింగ్ ఎంత ఉంది, 4.5 ఉందా. ఇప్పుడు నేను అప్డేట్ చేస్తాను. ఓకే, రన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ రెస్టారెంట్స్ టేబుల్ని రన్ చేస్తే ఇక్కడ చూసారా ఈ రెస్టారెంట్స్ టేబుల్ని నేను రన్ చేస్తే ఇందాక ఎంత ఉంది, 4.5 సంథింగ్ ఎంతో ఉంది. ఇక్కడ చూసారా 4.7కి మారిపోయింది. ఎందుకంటే ఇందాక అప్డేట్ చేశాం కదా, అప్డేట్ చేశాం కాబట్టి ఇలా అప్డేట్ అయిపోయింది అనమాట. ఇది అప్డేట్ అంటే. సో నెక్స్ట్ ఏముంది, మన నెక్స్ట్ కమాండ్ ఏముంది, డిలీట్. ఓకే, ఈ డిలీట్ గురించి మాట్లాడదాం. ఇందాక మొత్తం టేబుల్ డిలీట్ అయిపోవాలి, డేటా కూడా డిలీట్ అయిపోవాలంటే డ్రాప్ వాడాం, దాని లోపల ఉన్న కంటెంట్ మాత్రమే పోవాలి, టేబుల్ పోకూడదు అంటే ట్రంకేట్ వాడాం. ఇప్పుడేంటి అంటే ట్రంకేట్లో ఏం చేస్తుంది, మొత్తం డేటాను లేపేస్తుంది అది. అంటే నీకు ఏదైనా కొంచెం ఇంపార్టెంట్ డేటా ఉందనుకో, అప్పుడు ఏం చేస్తావు, నీకు ట్రంకేట్ యూస్ చేస్తున్నాడు మొత్తం టేబుల్ ఉన్న కంటెంట్ అంతా వెళ్ళిపోతుంది కదా. నువ్వు ఎప్పుడైతే టేబుల్లో సర్టెన్ రోస్ని డిలీట్ చేయాలి, ఒక పార్ట్ ఆఫ్ డేటాను నువ్వు డిలీట్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తావు అంటే డిలీట్ అనేది ఆ డిలీట్ యూస్ చేస్తావు అనమాట. సో ఒక స్పెసిఫిక్ రోని నువ్వు డిలీట్ చేయాలంటే డిలీట్ యూస్ చేస్తావు, డేటా మొత్తంని డిలీట్ చేయాలి అంటే ట్రంకేట్ యూస్ చేస్తావు.
డేటాతో పాటు టేబుల్ని కూడా డిలీట్ చేయాలంటే డ్రాప్ యూస్ చేస్తాం. ఓకేనా, క్లియరా? ఓకే. ఈ డిలీట్కి సింటాక్స్ ఏంట్రా అంటే డిలీట్ ఫ్రమ్ ఆ టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఏ టేబుల్ నుండి నువ్వు డిలీట్ చేద్దాం అనుకుంటున్నావో ఆ టేబుల్ నేమ్ ఇవ్వాలన్నమాట. సో డిలీట్ ఫ్రమ్ ఆ టేబుల్ నేమ్ ఇచ్చేసి వేర్ అంటే ఏ రోలో నేమ్ అయితే జాన్ డో అని చెప్పేసి ఉందో ఆ రోని డిలీట్ చేయమని అర్థం అనమాట. సో ఇక్కడ మనం దీన్ని కూడా రన్ చేసి చూద్దాం ఒకసారి. నేనేం చేస్తాను ఇక్కడ డిలీట్ ఫ్రమ్ అని చెప్పేసి ఏ టేబుల్ ఇది రెస్టారెంట్స్ అని చెప్పేసి ఈ టేబుల్లో నుండి ఎక్కడ డిలీట్ చేయాలి సమ్ నేమ్ ఈక్వల్స్ టు ఏముండాలి నాకు ద పాస్తా ప్లేస్ అని ఉందనుకోండి. ఈ నేమ్ ఉన్న చోటు నాకు డిలీట్ అయిపోవాలని చెప్తాను నేను. సో నేను దీన్ని రన్ చేసి చూస్తాను. ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది ఎందుకు? ఓకే సారీ, వేర్ అన్న కండిషన్ రాయలేదు. ఓకే, డిలీట్ అని చెప్పేసి ఇస్తున్నాను. మనకు రన్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఈ రెస్టారెంట్స్ టేబుల్ని రన్ చేసి చూసానంటే ఇక్కడ చూసారా రెస్టారెంట్ ఐడి 1 ఉన్నది, అంటే ద పాస్తా ప్లేస్ అని చెప్పేసి ఏదైతే ఉందో అది డిలీట్ అయిపోయింది. ఇక్కడ మిగతా 2 డేటా ఉంది, బట్ స్పెసిఫిక్గా ఒక రో డిలీట్ చేశాను కాబట్టి ఒక రో డిలీట్ అయిపోయింది అనమాట. సో ఇదనమాట. ఓకే, తర్వాత ఈ డేటా క్వైరీ లాంగ్వేజ్ అంటే ఏంట్రా అంటే ఇప్పుడు మనం పైథాన్లో ఏం చేస్తాం, ఏదైనా ప్రింట్ చేయాలంటే ప్రింట్ అని చెప్పి ఇచ్చేస్తాం. అది జావాలో అంటే system.out.println అని చెప్పి ఇచ్చేస్తాం. ఎందుకు అవి ప్రింట్ చేయడానికి. ఇక్కడ ఇది కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజే కదా, SQL స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అన్నది కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజే కదా. ఇది కూడా ఆ డేటాని ప్రింట్ చేయాలి, ఆ డేటాని తీసుకురావాలి అంటే మనకు ఒకటి కావాలి కదా. ఆ ఒకటి ఏంట్రా అంటే ఇదనమాట డేటా క్వైరీ లాంగ్వేజ్ అనమాట. అది ఏ కమాండ్ యూజ్ చేస్తున్నారు అంటే సెలెక్ట్ అనే కమాండ్ యూజ్ చేసుకొని డేటాని మనకు ప్రింట్ చేస్తుంది అనమాట. మీరు ఇందాకే చూసుకుంటే ఇక్కడ నేను ఏం చేశాను, ఇక్కడ ఇప్పుడు నేను టేబుల్ని ప్రింట్ చేసుకోవాలి. పలానా టేబుల్లో ఏ డేటా ఉందో నాకు కావాలి అంటే నేనేం చేశాను, ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇది రెస్టారెంట్స్ మేనేజ్మెంట్ అని ఇవ్వకపోయినా పర్లేదు, అది యాక్చువల్గా అంటే డేటాబేస్ అనమాట. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆ టేబుల్ నేమ్ ఇచ్చేసాం అనుకో, ఆ టేబుల్ నేమ్లో ఉన్న డేటా మొత్తం మనకు చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటి, దీన్ని రన్ చేసి చూస్తే చూసారా ఆ టేబుల్ అంతా మనకి రిట్రీవ్ అయిపోయింది, ఆ టేబుల్ అంతా మనకి ప్రింట్ అయిపోయింది. ఎలా ప్రింట్ అయిపోయిందిరా అంటే స్టార్ అంటే ఏంట్రా అంటే ఆ టేబుల్ మొత్తం నాకు ప్రింట్ చేసి చూపించు అని. అంటే స్టార్ అని చేస్తే టేబుల్ మొత్తం ప్రింట్ అయిపోతుంది. లేదురా బాబు నాకు ఆ టేబుల్లో కొన్ని కాలమ్సే కావాలి, నాకు ఇష్టమైంది నాకు ఏది కావాలో నాకు అదే కావాలి అన్నప్పుడు స్టార్ అని యూజ్ చేయవు. నీకు ఏది కావాలో ఆ కాలం నేమ్ పెట్టుకుంటావు అక్కడ. అర్థమవుతుందా? సో నేను మీకు అర్థం కావడం కోసం ఏం చేశాను, ఇక్కడ స్టార్ అని యూజ్ చేస్తే ఆ టేబుల్ మొత్తం ప్రింట్ చేస్తుంది. సో ఇదనమాట డేటా క్వైరీ లాంగ్వేజ్ అంటే ఏంట్రా అంటే ఆ డేటాని రిట్రీవ్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ చూసారా ఇక్కడ మొత్తం ప్రింట్ చేయాలంటే స్టార్ అని యూజ్ చేస్తాడు. సెకండ్ టైంలో ఏం చేస్తాడు, సెలెక్ట్ నేమ్ రేటింగ్ ఫ్రమ్ రెస్టారెంట్స్ వేర్ రేటింగ్ గ్రేటర్ దెన్ 4 అని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ చూసుకుంటే నీకు కొన్ని స్పెసిఫిక్ కాలమ్సే కావాలి అనుకుందాం. అప్పుడు ఏం చేస్తావు, సెలెక్ట్ నీకేమున్నాయి ఇక్కడ నేమ్ కావాలి, తర్వాత లొకేషన్ మాత్రమే కావాలి. ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి రెస్టారెంట్ టేబుల్ నుండి కావాలి. ఎక్కడ వేర్ రేటింగ్ ఈక్వల్స్ టు ఏం చేస్తావు 4.70 అని చెప్పేసి ఇచ్చాను అనుకో. రేటింగ్ 4.7 ఉన్న దగ్గర నాకు నేమ్ లొకేషన్ కావాలి. సో నేను దాన్ని రన్ చేశానంటే ఇక్కడ చూసారా సూజీ వరల్డ్ లాస్ ఏంజల్స్ ఒక రికార్డ్ మాత్రమే వచ్చింది. ఎందుకు, నాకేం కావాలి, నాకు నేమ్ కావాలి, లొకేషన్ కావాలి. ఇక్కడ రెస్టారెంట్ ఐడి రాలేదు. ఎందుకు రాలేదు అంటే నాకు కావాల్సిందే నేను ఇచ్చాను కాబట్టి నాకు కావాల్సిందే నాకు వచ్చింది. అదే నేను ఈ నేమ్ లొకేషన్ బదులు స్టార్ పెట్టాను అనుకోండి, ఇక్కడ స్టార్ పెట్టానంటే నాకు చూసారా ఇప్పుడు నేను దీన్ని రన్ చేసి చూస్తాను. చూసారా మొత్తం టేబుల్ అంతా వచ్చేసింది. స్టార్ ఇస్తే మొత్తం టేబుల్ అంతా వచ్చేస్తుంది. లేదు నాకు కొన్ని స్పెసిఫిక్ కాలమ్స్ కావాలి అనుకున్నాం అంటే ఆ స్పెసిఫిక్ కాలమ్స్ని అక్కడ మనం ఏది కావాలని ఇచ్చామో అదే వస్తుంది అనమాట. స్పెసిఫిక్గా కాలమ్ నేమ్స్ ఇస్తే అది డీక్యూఎల్ కూడా బొమ్మ క్లియర్ అనుకుంటున్నాను. తర్వాత టీసీఎల్ అంటే ఏంట్రా అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఇది మీకు జనరల్గా అక్కర్లేదు, ఇది అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్లో వచ్చేస్తుంది. బట్ మీకు అక్కర్లేదు, బట్ వాట్ అని చెప్పి తెలుసుకోండి. బట్టి కొట్టడం కాకుండా అది జస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి.
ఓకేనా? ఇందులో ఏం చెప్పాను నేను? ఒక ట్రాన్సాక్షన్ డేటాబేస్ మీద ఏదైనా ట్రాన్సాక్షన్ జరగాలి అంటే ఈ ట్రాన్సాక్షన్ క్వైరీ లాంగ్వేజ్ని మనం ఆ కంట్రోల్ లాంగ్వేజ్ని మనం యూజ్ చేస్తాం. దీంట్లో ఏమేమి ఉంటాయి? కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్ అని చెప్పేసి 3 ఉంటాయని చెప్పాను. ఈ కమిట్ అంటే ఏంట్రా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడు ఒకసారి. ఇప్పుడు ఏదైనా నువ్వు ఒక రికార్డ్‌ని డిలీట్ చేసావు అనుకుందాం. ఒక రికార్డ్‌ని డిలీట్ చేసిన తర్వాత నువ్వు కింద కమిట్ అని రాసావు అనుకో. ఇక్కడ ఇన్సర్ట్ అని చెప్పి రాశాడు కదా! ఇన్సర్ట్ అని కాకుండా జస్ట్ ఏదైనా డిలీట్ కమాండ్ రాసేసి నువ్వు కింద కమిట్ అని రాసావు అనుకో. ఆ కమిట్ అని రాసినప్పుడు ఏమైద్దిరా అంటే ఆ కమిట్ అని రాసినప్పుడు ఏమైందంటే నువ్వు దాన్ని మళ్ళీ అండు చేయలేవు. దాన్ని నువ్వు చేంజ్ చేయలేవు అనమాట. మీకు అర్థమవుతుందా? దాన్ని మళ్ళీ నువ్వు వెనక్కి తీసుకురాలేవు. అదే కమిట్ అని చేస్తే పర్మనెంట్‌గా ఆ చేంజ్ నీకు ఉండిపోవాలి. అది మళ్ళీ నీకు అండు అవ్వకూడదు అన్నప్పుడు ఏం చేస్తామంటే కమిట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. పర్మనెంట్‌గా సేవ్ అయిపోయిద్ది. అర్థమవుతుందా? పర్మనెంట్‌గా సేవ్ అయిపోయిద్దనమాట. అది కమిట్ అంటే. తర్వాత తర్వాత ఏముంది? రోల్ బ్యాక్ అని ఉంది. ఆ రోల్ బ్యాక్ అంటే ఏంట్రా అంటే నువ్వేదైనా పొరపాటున చేంజెస్ చేసినా కూడా వెనక్కి వచ్చేలా ఉండాలి అంటే రోల్ బ్యాక్ అని యూజ్ చేస్తామనమాట. ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక రికార్డ్‌ని డిలీట్ చేసావే అనుకుందాం. పొరపాటున చేసుంటే ఒకవేళ మంచి రికార్డ్ పోయినట్టే కదా అక్కడ. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ చూసారా? ఇక్కడ డిలీట్ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ కస్టమర్ ఐడీ ఈక్వల్ టు 5 అని చెప్పేసి ఒక దాన్ని డిలీట్ చేశాడు. డిలీట్ చేసిన తర్వాత ఏం చేశాడు? రోల్ బ్యాక్ అని ఇచ్చాడనమాట. అంటే దాని వెనక్కి స్టేజ్‌కి కూడా అది ఎళ్తది అని అర్థం. అంటే క్యాన్సిల్స్ ద డిలీషన్ ఆఫ్ ద కస్టమర్ అని చెప్పేసి అంటాం. అంటే ఆ రోల్ బ్యాక్ డిలీషన్ అన్నది దాని ముందు ప్లేస్‌కి వెళ్ళిపోయిద్దనమాట. అంటే డిలీట్ కాకుండా ముందు స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్‌కి ఎళ్తది రోల్ బ్యాక్ ఇచ్చామంటే. అదే కమిట్ అని ఇచ్చేసామనుకో వెనక్కి ఎళ్ళదనమాట. పర్మనెంట్‌గా అదే చేంజ్ ఉంటది. దాన్ని మనం చేంజ్ చేయలేం. కమిట్ అంటే క్లియర్, రోల్ బ్యాక్ అంటే క్లియర్. ఇప్పుడేంటి సేవ్ పాయింట్ అనమాట. ఈ సేవ్ పాయింట్ అంటే ఏంట్రా అంటే నేను చెప్పాను ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒక పాయింట్ పెట్టుకుంటాం. ఏదైనా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా లేదా ఏదైనా ట్రాన్సాక్షన్ మధ్యలో ఆగిపోయినా కూడా ఏం చేస్తది? నువ్వు మళ్ళీ ఫస్ట్ నుంచి ఆ ట్రాన్సాక్షన్‌ని బిగిన్ చేసుకుంటా వచ్చే కంటే నువ్వేదైనా ఒక పాయింట్స్ పెట్టుకున్నావనుకో, ఆ పాయింట్స్ నుండి వెనక్కొచ్చేస్తే సరిపోతుంది కదా! నువ్వు స్టార్టింగ్ నుండి చేయడం కంటే ఏదైనా కొన్ని పాయింట్స్ సేవ్ పాయింట్స్‌లా పెట్టుకొని, ఆ పాయింట్స్ నుండి నువ్వు ఎగ్జిక్యూట్ చేసుకుంటే సరిపోద్ది కదా! టైం వేస్ట్ అవ్వదు కదా! సో, ఈ సేవ్ పాయింట్ అని చెప్పి ఎలా డిక్లేర్ చేస్తామంటే, సేవ్ పాయింట్ అని చెప్పేసి నువ్వు ఎక్కడైతే సేవ్ పాయింట్ చేద్దాం అనుకుంటున్నావో అది ఇస్తావు. ఇక్కడేంటి బిఫోర్ డిలీట్ అని చెప్పేసి సేవ్ పాయింట్ పెట్టుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? ఒక రికార్డ్‌ని డిలీట్ చేశాడనమాట. ఇక్కడ చూసారా? రోల్ బ్యాక్ టు బిఫోర్ డిలీట్ అన్నాడు. అంటే లాస్ట్ సేవ్ పాయింట్ ఎక్కడ చేశాడు? బిఫోర్ డిలీట్‌కి సేవ్ పాయింట్ చేశాడు. కింద ఏం చేస్తున్నాడు? రోల్ బ్యాక్ టు బిఫోర్ డిలీట్ అంటున్నాడు. అంటే ఏంటంటే ఆ రోల్ బ్యాక్ ఆ సేవ్ పాయింట్ దగ్గరికి రోల్ బ్యాక్ చేయమని అర్థం. అంటే అక్కడికి తీసుకెళ్ళు నన్ను అని అర్థం. అర్థమవుతుందా? సో, అది కూడా బొమ్మ క్లియర్. నెక్స్ట్ ఏంటి? డేటా కంట్రోల్ లాంగ్వేజ్. డీసీఎల్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అనమాట. ఆ డేటాని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు నువ్వున్నావు. ఇప్పుడు నాకంత యాక్సెస్ ఇచ్చేసారనుకో, నేనేమన్నా డేటాబేస్‌లో దొబ్బేస్తే, ఏదన్నా చెడగొట్టేస్తే మొత్తం ఏదైనా తీసేస్తాను కదా! అంటే సర్టెన్ పర్సన్‌కి సర్టెన్ రోల్స్‌కి సర్టెన్ యాక్సెసే ఉండాలి. సర్టెన్ రోల్స్‌కి సర్టెన్ యాక్సెసే ఉండాలి. ఇప్పుడు మన కాలేజ్‌లో చూసుకుంటే, మనకు మన కాలేజ్ వెబ్‌సైట్ ఓపెన్ చేసుకుంటే స్టూడెంట్ లాగిన్, ఎంప్లాయీ లాగిన్ అని చెప్పి 2 ఉంటాయి. స్టూడెంట్‌కి, ఎంప్లాయీస్‌కి ఉన్న యాక్సెస్ ఉండదు. ఆ ఎంప్లాయీస్‌కి ప్రిన్సిపల్‌కి యాక్సెస్ ఉండదనమాట. మీకు అర్థమవుతుందా? అంటే ఎవడికి ఉండాల్సిన యాక్సెస్ ఆడికే ఉంటది. అలా ఆ డేటాబేస్‌కి యాక్సెస్ ఎవడికి ఎంత యాక్సెస్ ఇవ్వాలో అన్నది ఈ గ్రాంట్, రివోక్ అన్నది మనకు డిసైడ్ చేస్తుందనమాట. గ్రాంట్ అంటే పర్మిషన్ ఇవ్వడానికి, రివోక్ అంటే పర్మిషన్ తీసేయడానికనమాట. సో, అది. సో, ఇక్కడ చూసారా? గ్రాంట్, సెలెక్ట్, ఇన్సర్ట్ ఆన్ ఆర్డర్స్ టు ఎంప్లాయీ అని చెప్పేసి @localhost అంటున్నాడు. అంటే ఏంటంటే సెలెక్ట్ చేయడానికి అంటే డేటాని ప్రింట్ చేయడానికి అండ్ ఏమంటున్నాడు? ఇన్సర్ట్ అంటున్నాడు. ఇన్సర్ట్ అంటున్నాడు. అంటే ఏంటి? డేటాని రిట్రీవ్ చేయడానికి, డేటాని ఇన్సర్ట్ చేయడానికి మాత్రమే ఆ పర్మిషన్ ఉంది. ఎవ్వడికి? ఎంప్లాయీకి. ఆ ఎంప్లాయీకి డేటాని సెలెక్ట్ చేయడానికి, డేటాని ఇన్సర్ట్ చేయడానికి మాత్రమే ఆడికి పర్మిషన్ ఉందన్నమాట. ఇంకా చూసుకుంటే లోకల్ హోస్ట్ అంటున్నాడు. అంటే ఏంటంటే లోకల్ హోస్ట్ అంటే ఏంటంటే ఆ సేమ్ సిస్టమ్ అంటే డిఫరెంట్ సిస్టమ్స్‌లో కాకుండా డిఫరెంట్ సిస్టమ్స్‌లో అయితే ఆడికి పర్మిషన్ ఉండదు. ఏంటి? సెలెక్ట్ చేయడానికి, ఇన్సర్ట్ చేయడానికి. లోకల్ హోస్ట్ అంటే ఏంట్రా అంటే ఇప్పుడు నా కంప్యూటర్‌లో ఉంది కోడ్. అర్థమవుతుందా? నా కంప్యూటర్‌లో నేను నా కంప్యూటర్‌లో ఉన్న కోడ్‌ని నా కంప్యూటర్‌లో రన్ చేస్తేనే అది పని చేస్తది. ఇప్పుడు నా కోడ్‌ని నువ్వు రన్ చేయడానికి అవుతదా? అవ్వదు కదా! అందుకే మనం దీన్ని మళ్ళీ డిప్లాయ్ చేయడం ఇవన్నీ ఆ సర్వర్‌లో డిప్లాయ్ చేయడం ఇవన్నీ ఏడబ్ల్యూఎస్ ఇవన్నీ తర్వాత తతంగం. ఇదంతా మీకు అక్కర్లేదు. నేను జస్ట్ నార్మల్‌గా చెప్తున్నా. లోకల్ హోస్ట్ అంటే ఏంట్రా అంటే లోకల్ హోస్ట్ అంటే మన కంప్యూటర్, మన ల్యాప్‌టాప్ అనుకోండి. అంటే ఆ సేమ్ సిస్టమ్. ఆ సిస్టమ్‌లోనే వాడు ఎగ్జిక్యూట్ చేసాడురా అంటే ఆ సిస్టమ్‌లోనే వాడు ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తున్నాడంటే ఆడికి యాక్సెస్ ఉంటది. వాడెళ్ళి ఇంకో సిస్టమ్‌లో పెర్ఫార్మ్ చేసాడా అంటే అక్కడ ఆడికి ఆ ఇన్సర్ట్ చేయడానికి, సెలెక్ట్ చేయడానికి యాక్సెస్ ఉండదు. సేమ్ సిస్టమ్‌లో చేస్తే ఆడికి యాక్సెస్ ఏమేమి ఉంటదనంటే ఇక్కడ గ్రాంట్ అని ఇచ్చారు కదా! సో, పలానా ఎంప్లాయీకి
ఆడు డేటాని రిట్రీవ్ చేయడానికి, ఆ డేటాని ఇన్సర్ట్ చేయడానికి వాడికి యాక్సెస్ ఉందని అర్థం. అది గ్రాంట్ అంటే. రివోక్ అంటే ఏంట్రా అంటే వాడికి పలానా ఆ యాక్సెస్ని తీసేయడం, యాక్సెస్ని ఇవ్వకుండా ఉండడం అనమాట. ఇక్కడ చూసారా, రివోక్ ఇన్సర్ట్ ఆన్ ఆర్డర్స్ ఫ్రమ్ ఎంప్లాయ్ అంటున్నాడు. అంటే ఏంటంటే పలానా ఎంప్లాయ్కి ఇన్సర్ట్ అన్నది తీసేయి, ఆ ఇన్సర్ట్ అన్నది ఆడికి యాక్సెస్ ఉండకూడదు, జస్ట్ రీడ్ యాక్సెస్ ఉండాలి ఆడికి. అంటే డేటాని ఇన్సర్ట్ చేసే యాక్సెస్ ఉండకూడదు అంటే వాడు ఏం చేశాడు, రివోక్ అని చెప్పేసి వాడాడు, అంటే ఆ యాక్సెస్ని తీసేశాడు అని అర్థం. ఓకేనా. ఇక్కడ సమ్మరీ ఆఫ్ ఎస్క్యూఎల్ కమాండ్స్ చూసుకుంటే డిడిఎల్, డిఎంఎల్, డిక్యూఎల్, టీసీఎల్, డీసీఎల్ అనమాట. ఇవన్నీ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. నాకు తెలిసి బొమ్మ క్లియర్ అనుకుంటా ఇక్కడికే మీకు. ఓకే.